You say slow down. I don't like to move too. ఫ్రెండ్స్, చాట్ జీపీటీని ఓపెన్ చేసినాక ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు మన ఫోటో అప్లోడ్ చేసి క్రియేట్ యాన్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే కింద చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఏమేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవ్ యువర్ డెస్క్ సెటప్, వండర్ లస్ట్, స్క్రెచబుల్, ఎనిమల్ ఇన్ఫోగ్రాఫిక్. ఇట్లా మామూలుగా అయితే ఇంప్రూవ్ యువర్ డెస్క్ సెటప్ అంటే మన డెస్క్ సెటప్ మొత్తం ఫోటో తీసి పెడితే అది క్లియర్గా ఎక్కడెక్కడ ఏవి ప్లేసెస్ పెట్టాలా, మామూలుగా ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ పెట్టాలా అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన ఫోటోని ప్రతి దానికి అప్లై చేస్తున్నాం అనమాట. ఏ ఆప్షన్స్ ఉన్నాయో ప్రతి దానికి మనం ఒక్క ఫోటోని మాత్రం అప్లై చేస్తున్నాం. ఏ ఇమేజ్ వస్తుంది అది అని చెప్పి క్లియర్గా చెప్తున్నాం అనమాట. డిఫాల్ట్గా ఇచ్చినాడు కదా ఈ ఆప్షన్స్ అన్నీ. ఈ ప్రతి ఒక్క ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం అంతే. జస్ట్ ఏ ఆప్షన్కి క్లిక్ చేస్తే ఏ ఆప్షన్ వస్తుంది. మన ఫోటో వీడియో మన అప్లోడ్ చేసేటప్పుడు మన ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ మనం టెస్ట్ చేస్తున్నాం. ఏ ఆప్షన్ పెడితే ఎటువంటి రిజల్ట్ వస్తుంది అని మొత్తం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం అనమాట. చూసుకోవచ్చు. ఫస్ట్ ఇంప్రూవ్ యువర్ డెస్క్ సెటప్ అని ఉంది కదా, ఇది చూద్దాం. ఇదిగో చూడండి, ఇది క్లిక్ చేస్తేనే మొత్తం సిస్టమ్ ముందర ఎలా కూర్చోవాలా ఎలా లేదు అని మొత్తం ఇచ్చింది. చూడండి ఇక్కడ ఇదిగో మొత్తం క్లియర్గా ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వండర్ లస్ట్ అంటే ఇప్పుడు మన ఎవరికైనా లెటర్ పంపించినప్పుడు పక్కన ఫోటో ఉన్నట్టు ఉంది కదా, సేమ్ అట్లే వచ్చింది నా ఫోటో కూడా. స్క్రిచబుల్ అంటే మనకి ఇది ఎలా వచ్చింది చూడండి, స్కెచ్తో వేసినట్టు డ్రాయింగ్ మాదిరి వచ్చింది కదా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది యానిమల్ ఇన్ఫోగ్రాఫిక్ అంటే టైగర్ది వచ్చింది మనకి ఇక్కడ. మనకి టైగర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి అనమాట. మామూలుగా అయితే మళ్ళీ ఒకటే వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి చిబి స్టిక్కర్స్ ఉన్నాయి కదా మనకి. ఈ స్టిక్కర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి మన ఫొటోస్తో. స్పెట్స్ పెట్టుకున్నట్ట సేమ్ స్టిక్కర్స్ సేమ్ నా దగ్గర ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ వచ్చేసి ఇది లక్సీ కాలేజ్ అంటే ఇప్పుడు మన ఫోటో ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ. చాలా బాగుంది కదా ఇది ఫోటో. ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఈ ఫోటో మాదిరి. నెక్స్ట్ వచ్చేసి మేకప్ గైడ్. ఇప్పుడు మన ఫోటో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన మేకప్, ఇప్పుడు నా ఫేస్కి ఏ మేకప్ వేస్తే సరిపోతుంది అని చెప్పి మొత్తం గైడెన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సెక్షన్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఇంజన్ లక్కడిది మనం ఇస్తే లోపల ఉన్న పార్ట్స్ అన్నీ చూపెడుతుంది. కాకపోతే ఇక్కడ మనం మనిషి బొమ్మ ఇస్తున్నాం కాబట్టి మనిషి లోపల ఉన్న పార్ట్స్ అన్నీ చూపెట్టాలా. అదిగో మొత్తం ఇక్కడ ఎలా చూపెడుతుంది చూడు, సగము మనిషి బొమ్మ సగము సేమ్ లోపల ఏముంది అదే అంతా. యాప్ డిజైన్ అంటే ఇది రావట్లేదు అనమాట, ఎందుకంటే యాప్ డిజైన్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి బట్టి ఇస్తానని చెప్పి అంటుంది. ఇది యానిమీ కామిక్లో ఎట్లా చూపెడతారో అలా ఫోటో తీసింది అనమాట మొత్తం. నాకు ఇక చూడొచ్చు కామిక్లో ఉన్నట్టు వచ్చింది మొత్తం. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మినీమీ ఫేవరెట్ అనమాట నాకు మామూలుగా. ఈ మినీమీలో మన చుట్టుపక్కల చిన్న చిన్న క్యారెక్టర్స్ మాదిరి మన చుట్టూ ఉంటాయన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ విజువల్స్. స్లీప్ అవన్నీ మొత్తం మనకు సంబంధించినవి మొత్తం రీసెర్చ్ చేసి చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ చేసే రెసిపీ స్టూడియో
హెడ్ షాట్. స్టూడియో హెడ్ షాట్ అంటే ఇది భలే వచ్చింది కదా, కోట్ వేసుకొని మొత్తం చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ బ్లూ ప్రింట్ పోస్టర్. మామూలుగా ఈ బ్లూ ప్రింట్ పోస్టర్ అనేది పెద్ద పెద్దది చార్మినార్ కానీ తాజ్మహల్ కానీ ఇట్లా ఏదైనా ఇంటిని కానీ మొత్తం బ్లూ ప్రింట్ తీయొచ్చు అనమాట. మనం ఇక్కడ ఒకటే ఫోటో పెట్టి చూస్తున్నాం. మామూలుగా అట్లా కూడా చూపెట్టమంటే కూడా అట్లా కూడా చూపెడతాను మీకు పక్కన సైడ్కి. అట్లా పెట్టి చూపేస్తే ఇట్లా రిజల్ట్ వస్తుంది అనేది కూడా. మామూలుగా ఇదైతే ఇట్లా వచ్చింది మొత్తం నా ఫేస్ డిజైన్ అంతా. నెక్స్ట్ కలర్ అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫోటో అప్లై చేసినాం కాబట్టి కలర్ అనలైజ్ చేస్తుంది మొత్తం, నాకు ఏ కలర్ అయితే సూట్ అవుతుంది ఏం లేదని మొత్తం. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం ఫ్లాష్ లైట్లో నా ఫోటో ఎలా ఉంటుంది అని చెప్పి తీస్తుంది అనమాట క్లియర్గా. ఇక సేమ్ నైట్ టైంలో దిగినట్టుంది కదా ఫ్లాష్ చేసి. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్లో నా ఫోటో ఎట్లా ఉందో అట్లా వస్తుంది అనమాట. కామిక్లో ఫోటోస్ ఎట్ ఉన్నాయి చూడండి, ఇక మేటీ బుక్ అంట కామిక్ ప్రకారం వస్తుంది మొత్తం. ఇంకా ఐకాన్ డిజైన్, నా ఫోటోకి ఐకాన్ క్లిక్ చేసినాం అనమాట. ఎలా వచ్చింది చూడండి, ఇక్కడ చూస్తే సేమ్ ఐకాన్ మనం పెట్టుకోవచ్చు కదా, మన ఛానల్కి ఐకాన్ కానీ ఏదైనా ఐకాన్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ ఐకాన్ మొత్తం అదే క్రియేట్ చేస్తుంది నా ఫోటోకి. మనం ఏమి ఇస్తే దానికి క్రియేట్ చేస్తుంది అనమాట. ఫ్యాంటసీ న్యూస్ పేపర్ అనమాట. అంటే కొంతమందికి న్యూస్ పేపర్లో పడాలని ఫ్యాంటసీ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ కోసం ఇది ఫన్నీగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోగ్రాఫిక్ పోస్టర్ అంటే మనకి ఇదిగో మొత్తం ఇన్ఫోగ్రాఫిక్ పోస్టర్ మొత్తం బాడీ పార్ట్స్ అన్ని సపరేట్ వచ్చినట్టున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫిలిం స్క్రిప్ట్ అంటే కొంపతీసి మూన్ వాక్ మాత్రం రాదు కదా, ఇది ఇట్లా వచ్చింది ఇది. నెక్స్ట్ టొరాట్ కార్డ్ మాదిరి వచ్చింది సేమ్. న్యాన్స్ ఫొటోస్ అంటే మనము బ్లర్గా దిగిన ఫోటో కూడా ఫుల్ హెచ్డి క్లారిటీలో వస్తుంది అన్నమాట. ఎంత హెచ్డి క్లారిటీ వచ్చింది చూడు. ఇంటీరియర్ డిజైన్ అంటే ఇది మామూలుగా ఇంటికి తీయాలి లోపల, కాకపోతే మనం ఫోటోని పెట్టి తీయాలని ప్రాసెస్ ఉంది కాబట్టి అదే పెట్టి తీసినాము. కాకపోతే నా బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్కి మొత్తం ఇంటీరియర్ చేసి పాడేసింది అనమాట అది. నెక్స్ట్ 3D అవతారం ఎంత బాగా క్రియేట్ చేసింది. లైటింగ్ ఫిక్స్ చేస్తుంది అనమాట మొత్తం. డ్రాయింగ్ హైపర్రెల్లా వాల్పేపర్ అంటే ఇది రాలే. 8-బిట్ గేమ్లో 8 బిట్స్ ఉండే గేమ్ ఉండదు ఇంతకుముందు. ఆ గేమ్లో ఎలా ఉంది అనేది మొత్తంగా చూడు. రూమ్ కంప్లీటెడ్ అని చెప్పి నా ఫేస్తో వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ల్యాండ్స్కేప్. ఇది కూడా వ్యూ బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం వ్యూ మాత్రం వచ్చిందనమాట. అదంతా క్లిక్ చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేసినా కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మామూలుగా ల్యాండ్స్కేప్లో ఉండే ఇమేజ్ మాదిరే వచ్చిందనమాట ఏదైతే వచ్చిందో. నెక్స్ట్ అండర్ వాటర్లో నా ఫోటో దిగితే ఎట్లా ఉంటుంది నేను దిగితే అని చెప్పి క్లియర్గా ఇచ్చిందనమాట. నెక్స్ట్ స్టాచ్యూ తీసుకుంటే ఎట్లుంటుంది, స్టాచ్యూ ప్రకారం నేను ఎట్లా ఉంటానని చెప్పి నేను స్టాచ్యూ చేస్తే నా స్టాచ్యూ అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూర్యరాల్ అవుతుంది సూర్యరాల్. ఇది చూడవచ్చు మొత్తం అంత గీతలు ఉంది కదా ఇదంతా. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ స్టైల్ మాదిరి ఉందన్నమాట మొత్తం. ఇదిగో నా ఫోటో పక్కన మొత్తం హ్యాండ్ రైటింగ్ స్టైల్ మొత్తం ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్స్. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి హెయిర్ ఏం లేవు కదా, మొత్తం గుండు. కాకపోతే ఇక్కడ చూడొచ్చు మొత్తం నా హెయిర్ స్టైల్స్ ఎట్లా, ఒక్కొక్క హెయిర్ స్టైల్లో నేను ఎట్లుంటా అని చెప్పి క్లియర్గా ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అంతే, లాస్ట్ హెయిర్ స్టైల్సే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.